ఎవరన్నా వచ్చి బాబు అన్నాడు అనుకోండి, వాడు పలకడు కదా, ఎందుకంటే వినపడదు కదా. వినపడినప్పుడు ఒరే వాడు చౌటాడండి, వాడికి వినపడదండి, నువ్వే చెప్తావు. మన ఇంట్లో కూడా ఉంటారండి వినపడిన వాళ్ళు, ఉన్నారా లేదు మన ఇంట్లో? వినపడిన వాళ్ళు ఉన్నప్పుడు ఒరే చెవిటోడా, ఒరే చెవిటోడా, ఒరే చెవిటివాడా అని గట్టిగా తిట్టడం పాపమో తెలుసా? మనిషిలో అంగవైకల్యం లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాలను ఎత్తి ఆ మనిషిని క్రిటిసైజ్ చేయటం మరొక మనిషికి అలవాటు అయిపోయింది. ఈ రోజు నత్తివాడు ఉన్నాడు అనుకోండి, నిజంగా అతను నత్తి పలకదు, నోరు తిరగదనుకోండి, మనం ఏం చేయాలి? జాలి చూపించాలి, అంతేగాని నత్తోడా ఏంటన్నా నత్తోడా అన్నాం అనుకోండి, బాగుంటదా? బాగోద్దు. అంతగా ఉన్నాడు తెలుసు, ఇక్కడ చెవిటి వాడిని తిట్టకూడదు. గుడ్డివాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అవసరమైతే ఆ నడుస్తున్న దారిలో ఆటంకాలు ఏమైనా ఉంటే పక్కకి తీసి అతని దారి క్లియర్ చేయాలి. కానీ అలా కాకుండా అడ్డంగా ఏదైనా పెట్టామనుకోండి, అది కూడా తప్పేగా. గుడ్డివానికి అడ్డము నీ దేవునికి భయపడాలి. ఎందుకంటే అతనికి వినబడకుండా పుట్టించింది అతను ఎవరో తెలుసా? దేవుడు. కనబడకుండా అతను పుట్టించింది ఎవరో? దేవుడు. అంటే అంగవైకల్యాన్ని పెట్టింది ఎవరో? దేవుడు. అందుకే మోషేది అంటాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నేనే కదా. కళ్ళిచ్చింది నేనే, చెవిచ్చింది నేనే. ఇచ్చిన ఆయన కొన్ని అవయవాలను బంధించాడంటే అది దేవుని చిత్తం కదా. అలా బంధించినప్పుడు ఆ వ్యక్తిని చూసి నువ్వు గుడ్డివాడివి, నువ్వు కుంటివాడివి, నువ్వు చౌటివాడివి అని తిట్టొచ్చా? తిట్టకూడదు. ఏమండి, ఒక వ్యక్తిగా నువ్వు ఇంకొక వ్యక్తిని ప్రేమించి అన్నాడండి, క్రిటిసైజ్ చేయొద్దు అన్నాడండి.